నమస్కారం అనిల్ గారు. ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి? పప్పురా. ఇంకా మధ్య తరగతి అలవాట్లు మానలేదా? ఎంతకీ పప్పు ఏ కలర్ లో ఉంటుందేంటి? తెలీదమ్మా. వంట చేసి మీకే తెలియనప్పుడు మాకెలా తెలుస్తుందిలేండి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? శ్రీకాంత్ గారు, మధ్యాహ్నం ఏం తిన్నారేంటి? క్యారెట్లు, కీరా దోసకాయలు. అంటే మా ఊర్లో ఎవరికైనా ఒంట్లో బాగున్నప్పుడు అవి తింటారండి. ఒంట్లో బాగున్నప్పుడే తినాలా? అంతేలేండి, మన చేతిలో ఏముంటుంది? అరే ఏంటి నీ చేతిలో అది? పడ్డాయా? మీ కళ్ళు పడ్డాయా? ఈ రోజే మా ఇంట్లో చికెన్ చేస్తున్నామండి. పావు కేజీ చికెన్. పావు కిలో చికెన్ కి అంత బిల్డప్ అరా? నేను ఇప్పుడే 1/2 కిలో మటన్ తిన్నాను తెలుసా? మేడం, మీకు విషయం తెలుసా? ఏంటి? మటన్ లో కల్తీ జరుగుతుందంట. మరి నేను మటన్ కొనలేక కాదు, కల్తీ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. చూడండి మీ గోర్లు ఎలా పెరిగిపోయినాయో. నాకు అసలు గోర్లు ఉన్నాయా? సరిగ్గా చూసి చెప్పండి మేడం. ఏంట్రా మెరిసిపోతుంది చేతికి ఆ వేళ్ళకి. మొన్న 10,000కి 10 ఉంగరాలు చేయించుకున్నానండి. శ్రీకాంత్ గారు చూడండి, నా మెడలో వాసిపోయిందో. ఏమైంది? బాగుంది కదరా. సరిగ్గా చూసి చెప్పండి సార్. అవును సరే, కానీ ఈ మెల్లో ఏంట్రేది? పడ్డాయా? మీ కళ్ళు పడ్డాయా? మొన్నే 34 క్యారెట్లు వేయించుకుని చేయించుకున్నానండి. 34 క్యారెట్లా? 24 క్యారెట్లు కదా ఉండేది. 24 వాడితే మీకు మాకు తేడా ఏముంటుందండి? అందుకే 34. సరే సర్లేండి, సాయంకాలం భోజనం చేయడానికి మా ఇంటికి వస్తారా? పావు కేజీ చికెన్. పావు కేజీ చికెన్ ముగ్గురు రావాలా? వండుతున్నట్టుంది. వారి చేతుల్లో తన్నులు తినాలన్నా, మా ఇంట్లో అన్నం తినాలన్నా అదృష్టం ఉండాలయ్యా బాబు. వచ్చేయండి. నా భార్య ఎక్కడా? వెంకటలక్ష్మి. ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి? ఎందుకంటే రోజు చికెన్ తెచ్చిన పానం తీస్తున్నారు. నాకు మాత్రం అనిల్ గారిలాగా పప్పు తినాలని ఉండదా లక్ష్మి? ఇదంతా మన కర్మ లక్ష్మి. ఇదిగో పావు కేజీ చికెన్. ఏంటి పావు కేజీ చికెనా? ఇదిగో సుధీరు, దీన్నే చికెన్ అంటారు. ఆడు ఎప్పుడు చూసి ఉండాలి. పావు కిలో చికెన్ తెచ్చాడు మా ఆయన. ఇదిగో దీన్నే కోటి అంటారు. కోట? నాకు పేగల్ని బోటి అంటారు, కోడి పేగల్ని కోటి అంటారు. ఇదిగో ఇదే నల్లి బొక్క. హలో, కోడికి నల్లి బొక్క ఏంటండి? మేక ఉంటది. ఈ కోడి మేకని తినేసిందంట. ఇది కోడి నల్లి బొక్క. సరే మరి లివర్ లేదా? ఇదిగో సుధీరు, ఈ కోడికి లివర్ ప్రాబ్లం అంట. లివర్ అయ్యలేదు. ఇదిగో పావు కేజీ చికెన్. ఏగలు వాళ్ళకుండా చూసుకోయే, అసలే పావు కేజీ చికెన్. పావు కిలో చికెన్ కోసం ఎంత కటింగ్ ఇస్తున్నారు? 10 కిలోలు చికెన్ చూసాం మనం. ఏమండి, సుధీర్ 10 కిలోల చికెన్ చూసాడంట. యాంకరింగ్ కన్నా ముందు క్యాటరింగ్ పనికి పోయేవాడులే. ఇంతకీ రంగయ్యడి వెళ్ళి చికెన్ పొయ్యి మీద. రంగయ్య. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఎందుకు రంగయ్య ఏడుస్తున్నా? ఏం చెప్పమంటారమ్మా, మీరు రోజు పావు కేజీ చికెన్ తెస్తుంటే ఆగు రంగయ్య. 10 కిలోల అల్లంతో మసాలా నూరలేక చచ్చిపోతున్నావు రంగయ్య. అవునమ్మగారు. నాకు మాత్రం అనిల్ గారిలాగా పప్పు తినాలని ఉండదా రంగయ్య? ఇదంతా మన కర్మ రంగయ్య. కానీ మనం తినలేమండి. ఇదంతా మన తల రాదా? అయ్యో. ఏడ్చించాలి రంగయ్య. వెళ్ళి అల్లంని చెప్పకొట్టు. అలా కాదు రంగయ్య, సుధీర్ యాంకరింగ్ చూసి ప్రజలు ఎలా సితికిపోతున్నారో అలా సితక్కొట్టు రంగయ్య. ఆకండమ్మా, రోజు గారు చేసిన షో పేరండి బతుకు చెట్ల బండి. అందరూ ఎలా బాదుతారు అలా బాదుతా. అలాగే బాదే. ఇంతకీ అనిల్ గారు వస్తున్నారా లేదా? అదిగో వచ్చేస్తున్నారు. అనిల్ గారు ఇదిగోండి
ఏంటమ్మా వెండి చెంపిచ్చావు? మీ ఇంట్లో తిని జాగ్రత్త దాచుకుంటారేమో కానీ మేము కాళ్ళు కొట్టుకోవడానికి వాడుకుంటాం. వెండి చెంబుతో కాలు కొడుకోవాలా? ఏది ఇదేంటమ్మా నీళ్ళు ఇంత మంచి వాసన వస్తున్నాయి? అయి నీళ్ళు కాదండి బాబు, మరి సెంటు. సెంటా? అరేది మీరు దీన్ని వంట కొట్టుకుంటారు, మేమైతే కాళ్ళు కొట్టుకుంటాం. అయ్యగారు ఉప్పు చూడండి. ఒరే రంగయ్య, ఉప్పు సోట ఏంట్రా? మన ఇంట్లో అన్నం తినాలంటే అదృష్టం ఉండాలి. అసలే పావు కిలో చికెన్. శ్రీకాంత్ గారు పావు కిలో చికెన్ పట్టుకొచ్చి చూడండి చేతులు ఎలా వాసిపోయినాయా. ఏం బాగాలేదు కదా, ఇక్కడ బాగున్నది కదా. ఉడికిందా? ఉడికింది. శ్రీకాంత్ గారు తాళం గుత్తి పెట్టండి. ఏయ్, ఇదేంటిది? పడ్డాయా? మీ కళ్ళు పడ్డాయా? మొన్నే ఓహో. 64 క్యారెట్లు పెట్టుకుని చేయించుకున్నానండి. రండి, భోజనం కూర్చోండి. రోజా గారు ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. చీరలా ఊపుతున్నావు? ఆ చీర గురించి అడగమంటుంది, అడగండి. చిలకపచ్చ చీర బాగుంది. అది మామూలు చీర కాదండి, డైమండ్స్ చీర అండి. ముత్యాల చీర గురించి విన్నాగానే డైమండ్ చీర ఏంట్రా? ముత్యాల చీర వాడితే మీకు మాకు తేడా ఏముంటుందండి? అందుకే డైమండ్స్ చీర వాడతామండి. ఇదిగోండి శ్రీకాంత్ గారు. ఏంట్రా ఇది? అనిల్ గారు ఇదిగోండి. బిందెలు ఎందుకురా? ఏంట్రా బిందెలు పెట్టారు? అసలే పావు కేజీ చికెన్ కదా, ప్లేట్లు ఎలా సరిపోతుందని బిందెలు పెట్టానులేండి. వండుతున్నట్టుంది. రోజా గారు నాటుకోడి వేసుకోండి. ఇది నాటుకోడి ఏంటి? త్రిపులార్ లో నాటు 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 పాటకి డాన్స్ చేస్తూ పెరిగిందండి. అప్పటి నుండి దీన్ని నాటుకోడి అంటున్నాడు. అసలే పావు కేజీ చికెన్ వేసేయమంటారా? కోడి కూర తింటారా? మొహమాటం పడుకుంది. అసలే మాది పావు కిలో చికెన్. గారు కోడి పేగులు తింటారా? కోడి పేగులు ఎప్పుడు తినలేదురా, నువ్వు పెడతావా? అది తినకపోతే తలకాయ కూర తినండి. కోడి కిడ్నీలు వేసుకోండి, మీ కిడ్నీకి మంచిది. కోడి కిడ్నీలా? కోడి గుండెకాయ వేసుకోండి, మీ గుండెకి మంచిది. అసలే పావు కిలో చికెన్. అరే మీరు ఎంత చికెన్ వండారా? పావు కిలో చికెన్. వావ్, మీరు కిలో వండిన చికెన్కి పావు కోలి చికెన్ లో కిడ్నీలు తినాలి, పేగులు తినాలి, తల తినాలి, అది కూడా బిందెల్లో తినాలి. అరే మీకు మీ పావు కిలో చికెన్ కో దండం రా, పట్కా పట్కా. తినాల్సింది కొంచెం దా చికెన్. నువ్వు దామ్మా. వెజ్ అయితేనే తిన. పావు కిలో చికెన్ దా. మీరు ఎలాగో చికెన్ పెట్టరు, కనీసం తాగటానికి మంచినీళ్ళు అన్న ఇవ్వరా? దాహంగా ఉంది. అయితే ఒక 20 నిమిషాలు ఆగండి. ఎందుకు? 2 గ్లాస్ ఆర్డర్ పెట్టాం, వచ్చాక తాగుతురు కానీ. మీరు ఎంత ఇచ్చారా? పావు కిలో చికెన్. పావు కిలో చికెన్ తీసుకొచ్చి ముక్క కాదు కదా, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు మిమ్మల్ని. మీకు మీ ఇంటికి దండం రా తల్లి. రోజా గారు, గమనండి. రోజా గారు, పావు కిలో చికెన్. పావు కిలో చికెన్ మీరే తినండి. శ్రీకాంత్ గారు మీరేం తింటారండి? నాకేం వద్దురా బాబు, కొంచెం గ్రేవీ ఏంట్రా చాలు. పావు కిలో చికెన్ పట్టుకొస్తే గ్రేవీ తింటారా? ముక్కలు తినాల్సిందే సార్. మీరేం తెచ్చుకున్నారా? పావు కిలో చికెన్. మీకు మీ పావు కిలో చికెన్ కి దన్నోరా బాబు, మీరు చూసుకోండి, నాకొద్దు. పావు కిలో చికెన్. ఆ పావు కిలో చికెన్. శ్రీకాంత్ గారు, అనిల్ గారు వెళ్తే వెళ్ళదులే గాని క్యారేజ్ కట్టాం. ఫ్యామిలీ తిందురు గాని. అసలే పావు కిలో చికెన్. తీసుకురా ఇటు అది. క్యారియర్ లో పెట్టావా పావు కిలో చికెన్? నీ రావాల బుడ్డు. అసలే మాది పావు కిలో చికెన్. పావు కిలో చికెన్ మీ నెత్తిన స్టార్ట్ వేద్దా అనిల్ సార్. సూపర్ గా చేశారా, చాలా బాగుంది స్కిట్.
వెరీ నైస్. అండ్ అభి కార్తికేయ ఫెంటాస్టిక్, చాలా బాగా చేసావు. అండ్ మధ్య మధ్యలో రావు గోపాలరావు గారిని బాగా ఇమిటేట్ చేస్తున్నావు. యాదశ్రీ సూపర్, ఫుల్ ఎనర్జీగా చేసావు. మోహిత్ మురళి మంచి పనోడు, పని చేయని పనోడు, బిల్డప్ ఇచ్చే పనోడు, అన్ని రకాల పనోడు రా నువ్వు. వెరీ గుడ్, బాగా నచ్చింది నాకు, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా గారు 4 కిలో చికెన్ పెట్టుకొని ఎంత బిల్డప్ ఇచ్చావురా. వైఫ్ అండ్ హస్బెండ్ గా ఇద్దరు ఒకరికొకరు పోటీగా చేశారు. అండ్ మీ పన్నోడు మోహిత్ మురళి 4 కిలో చికెన్ కి 2 కిలో అల్లం వేస్తే ఏమవ్వాలరా స్ట్రైట్. ముగ్గురు బిల్డప్లు సూపర్ గా ఉన్నాయి, బాగా చేశారు. అసలే మాది పావు కిలో చికెన్. 1 కిలో చికెన్ మీరే తినండి రా. ఓర్ని తసరావల బుడ్డు కనకాంబరం. అసలే మాది పావు కిలో చికెన్. నువ్వు రావుకి తక్కువ గోపాలరావుకి ఎక్కువలాగా ఉన్నావు నువ్వు. పావు కిలో చికెన్ తో ఇంత బిల్డప్లు చాలా బాగుంది కార్తికేయ. మెయిన్ డైలాగ్ క్లారిటీ సూపర్ గా ఉంది. యాదవిశ్రీ నువ్వు కూడా చాలా బాగా చేసావు. సుధీర్ని ఒకసారి రావు గోపాలరావు గారు ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటాను నేను. వారిని తస్సరాల్లో బొడ్డు ఇప్పుడు అవసరంగా వాయిస్లు గీసులు మనకెందుకు కానీ స్కిట్ బాగుంది కదా, హ్యాపీగా ఎక్కడితో ముగించారు. హ్యాపీగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్స్ అలాట్ కిడ్స్. థ్యాంక్ యూ.